ఒంగోలు నగరంలోని కోర్టు సెంటర్లో గీతాంజలి స్టూడియో సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కంకణాల వెంకట్రావు, కలతోటి బాబురావు, ఎం ఆంజనేయులు, హనుమంతరావు, కలతోటి ఉదయదాస్, బాబురావు, వారి మిత్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
1997లో ఈ స్టూడియోని ప్రారంభించాను. ఈ స్టూడియో ప్రారంభించినప్పుడు నేను చాలా యువకుడిగా ఉండేవాడిని. ఆ టైంలో మంత్రి శ్రీనివాస్ అన్న మున్సిపల్ చైర్మన్గా ఉండేవాడు. ఆయన చేతుల మీదుగా మనం అప్పట్లో ఈ స్టూడియోని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఘనశ్యామని కూడా రాలేదు ఈరోజు, ఆయన కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి షాప్ నాకు ఓపెన్ చేశారు. అప్పుడు మా పాత నాయకుడు ఉండేవాడు. ఇప్పుడు ఆయన సైడ్ యాక్టర్ యాక్చువల్గా. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనతోటి ఒక 30 సంవత్సరాల జీవితాన్ని కొనసాగించాను. ఆయనతో 30 సంవత్సరాల జీవితాన్ని కొనసాగించి నేను ఒక ఫోటోగ్రాఫర్ అనే సంగతి కూడా మర్చిపోయి ఆయనతో జీవించడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా మంది ఫోటోగ్రాఫర్గా నాకు మర్చిపోయారు. సరే, అది ఏమైనప్పటికీ కూడా మళ్ళా నా గతాన్ని గుర్తు తెచ్చుకొని నా జీవితం ఇలా కాదు ఇంకో విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఎలక్షన్ ముందు నేను గద్దలమంట గుడిబొమ్మల దగ్గర నేను అన్న సమక్షం మన స్థానిక ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను నూతనంగా ఫ్రెష్ అవ్వాలని ఉద్దేశంతో నేను ఫోటోగ్రాఫర్ అన్న సంగతి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఇప్పుడు అమ్మ చేతుల మీదుగా మళ్ళీ రీఓపెనింగ్ జరిగింది. ఇక నుంచి మీరు చూస్తారు గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో కూడా మీరు చూస్తారని సభాముగా తెలియజేస్తా ఉన్నాను. ఒక పల్లెటూరు లాగా ఉండే మన ఒంగోలు టౌన్ని ఒక్కసారి ఇంత అభివృద్ధి చేసి ఇప్పుడు మళ్ళీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిచి ఒంగోలుని ఏ స్థాయికి తీసుకెళ్తారో మీరు చూస్తారని కూడా ఈ సభాముగా తెలియజేస్తాను. ఎమ్మెల్యే జనార్దన్ గారికి, విజయ్ కుమార్ గారికి, మేయర్ గారికి, ఇతర అతిథి మహారాజులకి, వెంకటరావు స్నేహితులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ మీద అభిమానం తగ్గినా కూడా ఇన్నాళ్ళుగా నడపాలంటే స్టూడియోని మంచి టాలెంట్, నెక్స్ట్ మంచి మాట, రిసీవింగ్ ఉండాలా, టాలెంట్ ఉండాలా. దాని కింద చెప్పారు వెంకటరావు గారు, ఆ పెళ్ళిళ్ళు తీస్తే వాళ్ళు మన వాళ్ళు కూడా తీసారని చెప్పి. కరెక్టే, ఒక పిల్లలు కానీ బారసాలు కరెక్ట్గా తీయగలిగితే వాళ్ళని పెళ్లి దాకా వాళ్ళే చేస్తున్నారు. కరెక్ట్గా టాలెంట్ గారు ఉంటే ఇప్పుడు చూస్తున్నాం మ్యారేజెస్కి మామూలుగా ప్రీ వెడ్డింగ్ షూటు, తాంబూలాలు, పెళ్ళి, మళ్ళీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని కనీసం 5 లక్షల నుంచి 50 లక్షల దాకా మంచి ఆదాయం ఉండేది. కానీ టాలెంట్ ఉండాలా, కానీ టాలెంట్ లేకపోతే ఏమీ ఉండదు. ఇంకా ఫోటోలు అనేది మీకు తెలిసిందే, చాలామందికి కొంతమంది మంచి చేస్తుంటుంది, కొంతమంది చెడు చేస్తుంది. ముందుగా రాజకీయ నాయకుల జీవితాల్లో చాలా మార్పులు చేసింది ఫోటో అనేది. అందుకని ఫోటోగ్రాఫర్ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, 2 రోజుల క్రితం మీరంతా చూసుంటారు, పుష్ప 2 సినిమా ఎన్నో కోటలు తీసినా కూడా దాంట్లో ముఖ్యమైనది ఫోటోనే. హీరోని అడిగింది సీఎంతో ఫోటో దిగిరాయా అని. సీఎం ఫోటో కొట్టుకోడు, మీరు దిగితే నాకు బ్యాడ్ వస్తున్నాయి, ఆ దెబ్బకి సీఎంనే మారొచ్చాడు. అందుకని ఫోటోలు అనేది అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైనది. కాబట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ తిరిగి మరొకసారి తన యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మరి పెద్దలందరినీ పిలవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు. ఎందుకంటే ఒక వృత్తి మనల్ని దాని కనుక నమ్ముకున్నట్లయితే ఎంత స్థాయికైనా సరే తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ యొక్క అవసరం రోజు రోజు కూడా పెరుగుతుంది. మనకి ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా ఏది వచ్చినా సరే ఫోటో అనేది ఒక జ్ఞాపకం. అది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకిచ్చే తీపి జ్ఞాపకాలు ఏదైనా ఉన్నాయంటే ఒక ఆల్బమ్ని ఒకసారి మనం తిరిగేసినట్లయితే అది ఒక జ్ఞాపకం. కనుకనే మనం ఆ రోజు స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుంచి ఈ రోజున మనం పుట్టినటువంటి పిల్లల వరకు కూడా మనం దాన్ని జ్ఞాపకంగా చూస్తున్నాము. కాబట్టి ఫొటోస్ ఉండడం వల్లనే మనకి గతంలో ఏం జరిగిందో ఒక చరిత్ర కూడా నిరూపించడానికి ఫొటోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఒక మంచి రంగాన్ని ఎన్నుకున్నారు. ఫోటోగ్రఫీలో ఉన్నత శిఖరాలకు అందుకునే రవివర్మ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు వెలుగులోకి రాలేకపోతున్నారు. ఎందుకంటే టాలెంట్ చాలా మందికి ఉంటుంది, కానీ దాని గుర్తింపు మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. కానీ అదే మనం ఒక వృత్తిని నమ్ముకునేటప్పుడు దాని ద్వారా కానీ పైకి వెళ్తే ఒకటి, కానీ ప్రవృత్తి ఇంకొకటి ఉంటుంది. వెంకటరావు గారికి వృత్తితో పాటు ప్రవృత్తి ఏంటంటే రాజకీయం వలన బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ నష్టపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కనుక రాజకీయాలకు వస్తే ఎవరో ఒకరి యొక్క సహాయ సహకారం లేకుండా ఉన్నట్లయితే ఎంత మనము ఎదగాలనుకున్నా కూడా, మనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనల్ని నడిపించే నాయకుడు కనుక సరైన వాడిని మనం ఎన్నుకోలేకపోతే అలాగే ఉంటుందని చెప్పేది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే మరి వెంకటరావు గారి గురించి నాకైతే గత 3 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. ఎంత పరిచయం అంటే ఇంక మేము ఒక ఇంటి బిడ్డలాగా మేము కలిసిమెలిసి ఉంటున్నాము.
అయితే వెంకట్రావు గురించి మన వాళ్ళు చెప్పినట్లుగా తను చాలా నిబద్ధతతో ఎవరినైతే నమ్ముకున్న వాళ్ళకి సొంత మనిషిలాగా ప్రతి ఒక్కటి కూడా అంటే కుటుంబం కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి వాళ్ళ యొక్క అడుగుజాల్లో నడుస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి కాబట్టి ఈ రోజున మరి తనకి ఇష్టమైనటువంటి పార్టీలో ఇష్టమైన నాయకుల దగ్గర మరి చేరడం, వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయడం, అలాగే తన వృత్తికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా మరి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. వెంకట్రావు గారు ఒంగోలులో ఈ స్టూడియో 25 years బ్యాక్ పెట్టినా కానీ మా మంగమూరు కాన్స్టిట్యున్సీకి చెందినవాడు. అదే ఆ విధంగా ఆయన బంధువులు, ఆయన మిత్రులు చాలామందికి నాకు మంచి పరిచయం చాలా రోజుల నుంచి ఉంది. అందుకని ఇలాంటి కార్యక్రమానికి నేను వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వెంకట్రావు గారి గురించి చెప్పారు. ఆ రోజులలో ఒక మంచి స్టూడియో పెట్టి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు కూడా 10 మందికి సహాయం చేయాలని తిరిగి కొంత నష్టపోయినా కానీ ఈరోజు ఇంతమందికి మేమందరం ఈ సెలబ్రేషన్కి వచ్చిందంటే వెంకట్రావు గారు మంచి పేరు ఉంది కాబట్టి మేమందరం ఈరోజు వచ్చామనేది కొద్దిగా నష్టపోయినా కానీ పేరు అనేది ఉంది. అందుకే మేమందరం ఇక్కడ ఈ ఈవెంట్కి మేము వచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంకట్రావు గారు ఇంతకుముందు కూడా నాకు బాగా తెలుసు. ఆయన మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి. ఇందాక చెప్పాను ప్రొఫెషనల్గా ఈ స్టూడియోని ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుండేవాళ్ళని. అయినా కానీ 10 మందికి సహాయం చేసి కొద్దిగా నష్టపోయినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్లో 10 మందికి సహాయం చేసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ పైకి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు ఇంకా కొద్దిగా ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి 10 మందిని ఇంకా సహాయం చేయాలని కోరుకుంటూ మా వంతు సహాయం ఎప్పుడు మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నా. నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 25 సంవత్సరాలు ఒక స్టూడియోని నడుపుతూ దాన్ని అలా ఒక మంచి భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడ సమకూర్చినటువంటి మన వెంకట్రావు గారికి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ఆంజనేయ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ వ్యాపారం కూడా 25 సంవత్సరాలు చేశారు అంటే దాంట్లో ఒక పద్ధతి, అదేవిధంగా ఒక పట్టుదల, అదేవిధంగా ఏదైతే మనం ఆ వృత్తిలో ఉన్నామో దాని సిన్సియారిటీ ఉండదో అలాంటిదే సక్సెస్ అవుతుంది. అలాంటి వృత్తిలో ఉండి ఈరోజు 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనందరికీ కూడా తెలుసు. హెవీ కాంపిటీషన్లో ఈరోజు ఉండే ప్రతి ఏరియాలో ఈరోజు స్టూడియోస్ పెట్టారు. పెళ్ళిళ్ళకి వచ్చే కెమెరామ్యాన్లు ఎక్కువైపోయారు, మీడియాస్ ఎక్కువైపోయినాయి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి. ఇలాంటి వాతావరణంలో కూడా నేను ఇందాక పైకి వెళ్ళినప్పుడు అడిగాను, 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందా మీరు లేదా అని అడిగితే ఇక్కడి నుంచే ఉందని చెప్పేసి చెప్పడం కూడా చూసా. ఒక దగ్గరే పెట్టుకొని అందరికి కూడా సంబంధాలు పెంచుకొని ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఈరోజు స్టూడియోని 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. వెంకట్రావు గారు మనకి ఎన్నికల ముందు మా దగ్గరికి వచ్చినా కూడా ఆయన స్టూడియో చేస్తారు, వాళ్ళకి స్టూడియో ఉందనేది నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి చెప్తే అంతకుముందు స్టూడియోగ్రాఫర్ అనేది నాకైతే తెలియదు. అలాంటిది ఆయన కూడా ఒక మంచి స్టూడియోగ్రాఫర్గా ఉంటాం, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా ఉంటాం అనేది చాలా సంతోషం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కూడా భవిష్యత్తులో నేను ఒకసారి ఎప్పుడు కూడా పదే పదే మనం చెప్పే కాదు, ఖచ్చితంగా వెంకట్రావు నన్ను నమ్మి ఏ విధంగా అయితే వచ్చాడో వెంకట్రావుని చూసుకోవాల్సిన బాధ్యత, ఆయనకి ఏం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అది నా మీద ఉంది. ఎప్పుడు ఏం చేయాలా ఏం చేస్తానా అనేది దానికి తగ్గట్టుగా ఆ టైం వచ్చినప్పుడు అందరికీ అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలామంది ఎన్నికలప్పుడు కూడా మన కోసం ఈరోజు కష్టపడి పనిచేశారు. ఏదో ఇవాళ అడావిడిగా ఉన్నాడు, మాట్లాడడానికి ఇబ్బంది అయిపోతుంది, అక్కడికి పోతే జనాలు ఉంటున్నారు, రూలో పోతే ఆయన పరిగెత్తా ఉన్నాడు, ఇదివరకేమో మనం మాట్లాడుకున్నాము ఇతను ఏం చేస్తారో అనుకుని చాలామందికి సందేహాలు ఉండొచ్చు. కానీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మాత్రం నా దగ్గర ఒక ఎజెండా, ఒక పద్ధతితో వెళ్తున్నా. మనం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లోనే 5 ఏళ్లలో ఉండే సమస్యలు కూడా పెరగపోయి ఉన్నాయి.
ఇవన్నీ కూడా మార్పులు తీసుకురావాలి, గాలిలో పెట్టాలి. గాలిలో పెట్టిన తర్వాత కొంత మనకి ఫ్రీ టైం ఉంటుంది. నేను కూడా ప్రయారిటీ లిస్టులోనే రాసుకున్నాను. 1 to 1 ఎవరిని పిలుద్దాం మాట్లాడుకోవటానికి, బయట జరుగుతున్న వాతావరణాలు, ఇల్లు సైట్లు లేని వాళ్ళకి కాకుండా, పేదవాళ్ళకి కాకుండా వాళ్ళకే చేసుకుంటా పోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు సచివాలయం వాళ్ళు వస్తున్నారు. వచ్చిన రిపోర్టు ప్రకారం ఎవరైతే లబ్ధిదారులున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పెన్షన్లు కానీ, రేషన్లు కానీ ఇవన్నీ కూడా అన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఒక సంవత్సరం లోపల 100% అందరికీ అందే విధంగా దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ఏదైనా మన వెంకట్రావు గారు, ఆంజనేయులు గారు, వారిద్దరు మిత్రులు బాబురావు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు. వీళ్ళందరూ కూడా పెద్దలంతా కూడా రావటం ఈరోజు చాలా సంతోషాన్ని మరోసారి తెలియజేస్తూ, ఇది ఇలానే మంచి ఆదాయానికి రావాలి, మంచి పేరు ప్రతిష్టలు ఇంకా రావాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ కూడా వెళ్ళే విధంగా భవిష్యత్తులో ఇది ఒక మంచి అందరికీ నోటెడ్గా అందరికి కూడా ఎక్కువ మంది వాళ్ళు పిలిచే విధంగా రావాలని చెప్పేసి ఈ గీతాంజలి స్టూడియోని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వారిద్దరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.